హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. ఎలా ఉన్నారు అందరూ? కేటీ మ్యూచువల్ ఫండ్స్ అంతా ఎలా ఉన్నారు? చాలా రోజు అయింది కదా కేటీ అప్డేట్స్ చెప్పి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా 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 రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే చెప్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి ముందుగా మూడు రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కళ్యాణ్ సాంగ్ ఉంది కదా ఈటీవీ విన్లో, అంటే అది మినీ షార్ట్ ఫిలిం అనమాట. ఒక షార్ట్ ఫిలిం, మినీ మూవీ అని కూడా అంటారు ఈటీవీ విన్లో. ఇది ఫ్లాప్ అయింది అని చాలామంది చాలా అంటే తెగ బాధపడిపోతున్నారు. వాళ్ళ కోసం నేను కొన్ని డీటెయిల్స్ అనేది చెప్పడానికి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి వచ్చానమాట. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ తనుజ గురించి. తనుజ నిన్నొక స్టేటస్ పెట్టింది, ఒక స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ ఎవరి కోసం పెట్టింది, ఎందుకోసం పెట్టింది, ఎలా పెట్టింది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. అలానే డిమాండ్ పవన్ సావిత్రి మూవీ ప్రోమో రిలీజ్ అయింది కదా, ఆ ప్రోమోకి మన కళ్యాణ్ వెళ్ళాడు అనమాట. ఆ కళ్యాణ్ అక్కడ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకోటి వచ్చి మోస్ట్లీగా ఇవన్నీ తెలుసుకునే ముందు నేను ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఒక బంగారు తల్లికి, ఆ బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లి నీ పని నువ్వు చూసుకోమ్మా, మేము మా పని మేము చూసుకుంటాం. అండ్ వ్యూస్ కోసం ఏవేవో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ వ్యూస్ కోసం ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ముండా ఎవరు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు అసలుకి ఈ బంగారు తల్లి నేమ్ నాకు చెప్పాలన్నా కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది. అంత చండాలంగా అనిపిస్తున్న ఈ బంగారు తల్లికి తెలుసు తనెవరో. అమ్మ తల్లి, బంగారు తల్లి, నేను వ్యూస్ కోసం చేస్తుంది కాదమ్మా ఇవి. ఒకరిని అభిమానిస్తే, ఒక జంటని అభిమానిస్తే వీడియోస్ చేస్తామమ్మా. ఇప్పుడు తనుజ వచ్చి చెప్పింది కదా, నువ్వు చేయనన్నావు కదా, అంటే నీలాంటి బంగారు తల్లులు, బంగారు తండ్రులు నా దగ్గరకు వచ్చి నన్ను ట్రిగర్ చేసి, చాలా మంది ఇప్పుడు తనుజాని ట్రిగర్ చేస్తే చాలా సేపు ఓకే కామ్గా ఉంటుంది. బట్ ఎక్కువ ట్రిగర్ చేస్తే మన లైవ్లోకి వచ్చి ఇచ్చుకుంది చూస్తారు. అలా నేను కూడా ఇప్పుడు లైవ్లోకి వచ్చి ఇచ్చుకుంటున్నాను. ఏందో తెలుసా, వాళ్ళు సినిమా యాక్టర్స్. నేను తనుజ చెప్పాక నేను లవ్ సాంగ్ పెట్టనని చెప్పాను. అది కాకుండా ఇద్దరిని కలిపి వీడియోస్ పెట్టనని చెప్పాను. ఇద్దరిని కలిపి లవ్ సాంగ్స్ పెట్టనని చెప్పాను. బట్ వాళ్ళిద్దరు కలిసి మొన్న ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో అందరూ చాలా మంది చూశారు. అందుకనే ఫ్యాన్స్ గా వాళ్ళకి ఒక పేరుగా అనుకొని వీడియోస్ పెడుతున్నాం తల్లి. అండ్ నేను పెట్టేదాన్ని కాదు, నీలాంటి బంగారు తల్లులు, బంగారు తండ్రులు నన్ను ట్రిగర్ చేయడం వల్ల నేను పెట్టాను. అండ్ నేను ఏమి వల్గర్ గా అయితే పెట్టలేదు. తనుజ అంటే కింద కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి కూడా వీడియో పెట్టలేదు తల్లి, బంగారు తల్లి. నేను విడివిడిగా పెట్టి సాంగ్ పెట్టాను అంతే తల్లి. నాకు చెప్పాలనుకున్నది నేను దాంట్లో పోస్ట్ చేసి అప్డేట్ చెప్పి ఒక సాంగ్ పెట్టాను. ఇప్పుడు నాకు వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అన్నప్పుడు నేను ఫ్రెండ్స్ సాంగ్ని మళ్ళీ నేను వాళ్ళిద్దరి కోసం నేను తీసుకురాలేను బంగారు తల్లి. ఉన్న ఫ్రెండ్స్ సాంగ్స్ అన్ని పెట్టేశానమ్మా. ఇప్పుడు సాంగ్ పెడితేనో లేకపోతే వాళ్ళ మీద వీడియోస్ చేస్తేనో వాళ్ళేం రేపు పెళ్లి చేసుకోరమ్మా. నువ్వేదో చెప్పావు కదా, తనుజాకి చాలా మంచి వ్యక్తి ఉన్నాడు వెనకాల అని. నేను ఎవ్వరి పేర్లు ఇక్కడ తీయాలనుకోవట్లేదు, నాకు అవసరం లేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తనుజ మీద ఎంత అభిమానం ఉందో, మీలాంటి తనుజ ఫ్యాన్స్ వచ్చి నిజంగా అభిమానాన్ని చంపేస్తున్నారు. వీడియో చేయాలన్న ఒక థాట్ కూడా నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలి వీడియో అనిపించేటట్టు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కామ్గా ఉంటే తనుజకి మంచి పేరు అదంటే అదే వస్తుందమ్మా. మీలాంటి వాళ్ళు బంగారు తల్లులు, బంగారు తండ్రులు అందరూ వచ్చి మీరు క్లాస్ చెప్పితే వినాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తున్నాం. మీరు ఓవర్గా థింక్ అయ్యి ఏంటి ముండా అన్నావా, ఈ ముండలు అన్నావా, ముండలునా నీకు? నువ్వు అసలు ఆడదానివేనా? ముండా అంటే అర్థం తెలుసా నీకు? ఒక పెళ్ళైన అమ్మాయిని పట్టుకొని ముండా అంటున్నావు. ఇదేనా నీకు తనుజ నేర్పించింది? నువ్వు తనుజను కూడా ఆడమ్మాయి కదా, తను కూడా అలా అంటావా ముండా అని? సిగ్గుండాలి కొంచెమన్నా. ఆడదానివైనా నువ్వు ఆడదానివో లేకపోతే ఆ పేరు పెట్టుకొని బతుకుతున్నా మగాడివో నాకు తెలియదు, కానీ ముందు రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకో. ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నాక ఇప్పుడు కళ్యాణ్కి వియానాకి వాళ్ళిద్దరు ఒక పేరు కాదమ్మా. వియానా కళ్యాణ్ పేరు కాదు, వాళ్ళొక ఏంటి సాంగ్ చేశారు, వాళ్ళ మీద ఎన్ని వీడియోస్ పెట్టాం చూసుకోపోయి. అర్థమైందా? అది అభిమానం అంటారు. అలానే వాళ్ళిద్దరికి ఏదో రేపు పెళ్ళైపోద్ది అని చెప్పట్లేదు. అలానే వీళ్ళిద్దరికి పెళ్ళైపోద్ది అని ఎవరు చెప్పరు. కొంచెం థింక్ చేయి, కొంచెం ఆలోచించు, కొంచెం ఏమంటారు మెచ్యూర్గా థింక్ చేయి. వాళ్ళేమి మనలాగా కామనర్స్ కాదు, సెలబ్రిటీస్ కాబట్టి మనకి నచ్చిన జంట కాబట్టి సాంగ్స్ పెట్టుకుంటాం. నేను నిజంగానే వాళ్ళ మీద లవ్ సాంగ్ చేయకూడదు అనుకున్నాను. తనుజ చెప్పాక చేయకూడదు అనుకున్నాను. కానీ వాళ్ళు ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళే చాలా పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా, చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని పెట్టి లవ్ సాంగ్స్ పెట్టారమ్మా. అంతేకాని వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు వాళ్ళని వీడియోస్ చేసి పెట్టారు, కానీ ఎవరు ఇక్కడ కల్పించి చెప్పట్లేదు. బంగారు తల్లి, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, మా గురించి తగ్గించుకుంటేనే మంచిది. అర్థమైందా? నువ్వు వీస్ కోసం చూస్తావో లేకపోతే నీ పేరు ఎక్కడైనా తెచ్చుకోవాలనుకుంటున్నావో నాకు అది తెలియలేదు. నీ ఐడిని నేను చాలా దగ్గరలో చూసాను. నువ్వు తనుజ ఫ్యాన్ అని చెప్పుకోకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తనుజ ఫ్యాన్ అని చెప్పుకోకు. చెప్పుకుంటే చండాలంగా ఉంటది. తనకు తెలిసినా కూడా ఇలానే ఉంటది. తనుజకు తెలిసిన నువ్వు తనుజ ఫ్యాన్ అంటే, ఒక అమ్మాయిని ముండా అంటున్నావు, నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది.
అయినా నువ్వు అన్నంత మాత్రాన నేను అయిపోను. బట్ నీకు క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే నీకే కాదు, నీలాంటి చాలా మంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు, వాళ్ళ కోసం చెప్తున్నాను. బట్ ఒకటే లాస్ట్ ఏంటంటే మీలాంటి ఏంటి సిల్లీ థింకింగ్ ఉన్న థింకింగ్స్ అన్నింటినీ తీసుకొచ్చి తనుజని బ్యాట్ చేయకండి. ఇది నేను తనుజ ఫ్యాన్గా చెప్పాలనుకుంటుంది. చాలండి, ఎక్కువ చెప్పేశాను ఈమె గురించి టైం ఎక్కువ తీసుకొని. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయ్యా, చాలా మంది సఫర్ అయిపోతున్న విషయం ఏంటంటే మీరు చాలా సఫర్ అయిపోతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ పాట ఫ్లాప్ అయిపోయింది అని అంటున్నారు కదా, మీకోసం చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూవీ కాదమ్మా, థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా అని ఫ్లాప్ అండ్ హిట్ అవుతాయి, అర్థమైనయా? దీనికి లాస్ అండ్ ప్రాఫిట్ అనేది ఏమి ఉండదు. ఇదేంటంటే లో బడ్జెట్తో చేసిన ఒక షార్ట్ ఫిలిం, అది మ్యూజికల్గా హిట్ అయింది. అండ్ ఈటీవీ విన్లో 1 మిలియన్ 6 డేస్లో ట్రైలర్కి 1 మిలియన్ 2 మిలియన్స్ దాకా వ్యూస్ వచ్చాయి. తన ఈటీవీ విన్ అనేది ఎందుకు పెట్టుకుంటుందంటే దీనికి ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఎవరో కొనుక్కుంటారని కాదు తల్లి, కాదమ్మా. ఎవరో కొనుక్కుంటారు, దీనికి మనకు ప్రాఫిట్స్ రావాలని కాదు. మనకి మన ఛానల్ గ్రోత్ అవ్వాలి, మన ఛానల్ అందరికీ తెలియాలి అని ఒక ఇదితో ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏ షార్ట్ ఫిలిమ్స్ అయినా కానీ ఈ ఒక మినీ మూవీని తీసుకుంటారు. అంతేగాని దీనికి ఏదో ప్రాఫిట్ వచ్చేసింది నీకంత అనుమానం ఉంటే, ఎవరైతే ఇది హిట్ కాలేదు, ప్రాఫిట్ రాలేదు అనుకున్న వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి గూగుల్లో అడగండి కళ్యాణ్ సాంగ్ హిట్టా ఫ్లాపా అని, డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. మీకు చదువు వచ్చుంటే, మీకు మెచ్యూర్గా ఆలోచించే థింకింగ్ ఉంటే వెళ్ళి అర్థం చేసుకొని చూసుకోండి. అంతేగాని ఇది ఫ్లాప్ అయింది, కళ్యాణ్ సాంగ్ ఫ్లాప్ అయింది, ఏ విధంగా ఫ్లాప్ అవుతుంది, ఏ విధంగా మీరు ఫ్లాప్ అని చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రాఫిట్ అంటే ఏంటి? ఇప్పుడు నా ఛానల్లో ప్రాఫిట్ అంటే నా ఛానల్లో వ్యూస్ వస్తేనే ప్రాఫిట్, అదే ప్రాఫిట్, అర్థమైందా? నా ఛానల్ 10 మందికి తెలిస్తేనే అదే ప్రాఫిట్. ఇప్పుడు ఇండియా మొత్తంలోనే టాప్ ట్రెండింగ్లో నెంబర్ 1 వీక్ ఉందంటే అది హిట్ కాకుండా ఫ్లాప్ అయిందని మీకు ఎలా అర్థమవుతుంది? అంటే ఏదో ఒకటి నెగిటివ్ చేసేయాలి, ఏదో ఒక తన్ని తీసుకురావాలి, కళ్యాణ్ని తీసుకురావాలి, కళ్యాణ్ మీదే పడి ఆడవాలి, ఇదే మనకు తెలిసింది. అంతేనా? సాంగ్ ఫ్లాప్ అయింది, తొక్క ఫ్లాప్ అయింది, ఏమ్మా ఎక్కడ బతుకుతున్నారు మీరంతా? నాకు అర్థం కావట్లేదు. ఎలా అవుతుంది ఫ్లాప్? నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా ప్రాఫిట్? అది ఏమన్నా సినిమానా ప్రాఫిట్ రావడానికి? లేకపోతే మనకి ఇన్ని కోట్లు వచ్చాయి, ఇంత ఇది వచ్చింది అని చెప్పడానికి ఇది ఏమన్నా మూవీనా? అది ట్రెండింగ్లో ఉంది, 1 వీక్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు సెకండ్కి వచ్చింది, సెకండ్కే వచ్చింది, పోయి 100లో పడలేదు, 10th పడలేదు, 5లో పడలేదు, ఇంకా 5, 6లో ఉన్న వాళ్ళంతా ఎడవలేమో మీరు చెప్పినట్టు. దాని ఓటీటీ అంటారమ్మా. ఓటీటీ అంటే అది ఓటీటీ వెబ్ సిరీస్ కూడా కాదు, నెల వచ్చే వెబ్ సిరీస్ కూడా కాదు, వారం వచ్చే వెబ్ సిరీస్. అదైనా అయితే దానికి ప్రాఫిట్ ఉంటుంది అనుకోవచ్చు. ఇది వెబ్ సిరీస్ కాదు తల్లి. ఏంటంటే ఒక చిన్న మినీ మూవీ లాగా, ఒక సాంగ్ లాగా. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తే అంతే, ఆ సాంగ్ చేసిన వాళ్ళకి పేరు రావాలి, తీసుకున్న వాళ్ళకి ఆ ఛానల్స్కి వ్యూస్ రావాలి, ఆ ఛానల్కి ఫాలోవర్స్ పెరగాలి, ఆ ఛానల్ ఇంకెవరైనా దానికి యాడ్స్కి ఇచ్చేయాలి. అంతే తప్పించి ఫ్లాప్ అయింది, ప్రాఫిట్ రాలేదు, మీకు ఇష్టం వచ్చినట్టు చేయటం ఏంటిది? తెలియకపోతే తెలియనట్టు ఉండండి, లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అయింది, ఏం మాట్లాడతారో తెలీదు. ఇది చెప్తున్నాను నేను. అది ఈటీవీ విన్ అనే ఛానల్లో ఒక వెబ్సైట్లో వెబ్ సిరీస్ లాగా, వెబ్ సిరీస్ కూడా కాదు, అది వెబ్ సిరీస్ కూడా కాదు, ఒక మినీ మూవీ అంటే ఒక మ్యూజికల్ స్టోరీ మూవీ అనొచ్చు దాన్ని. అంటే తీసుకున్న వాళ్ళ ఛానల్కి కానీ వెబ్ సిరీస్కి కానీ దానికి చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరిగారమ్మా. ఈటీవీ విన్కి చాలా మంది ఈ సాంగ్ వచ్చినాక చాలా మంది వెబ్ సిరీస్ పెరిగారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది పెరిగారు. వాళ్ళని ఫాలోవర్స్ అంటారు. ఫాలోవర్స్ వేరు, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు వేరు. కానీ కళ్యాణ్ సాంగ్ కోసం చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఒక రకంగా హిట్ అయినట్టే, అంటే ఫాలోవర్స్ పెరగటమే. అంతేకాని అదేంటి థియేటర్లోకి వెళ్ళి అది సినిమా రిలీజ్ అవ్వలేదు. అది సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అప్పుడు సినిమా పెద్ద మూవీ వస్తుంది కదా, అప్పుడు చేయండి మీరు ఈ నెగిటివిటీ. ఇంత ఏడుపు ఎందుకు నాకు అర్థం కాలేదు, ఇంత ఏడుపు ఎందుకు, ఇంత నెగిటివిటీ ఎందుకు? అది ఒక కళ్యాణ్ మీద ఎందుకు నాకు అర్థం కాలేదు. మీకు డిమాండ్ అంటే ఇష్టం, ఇమాన్యుల్ అంటే ఇష్టం, తనుజ అంటే ఇష్టం, అది రితు అంటే ఇష్టం, ఇంకా ఎవరెవరెవరెవరెవరో ఇష్టము. కళ్యాణ్ ఏం చేశాడు మిమ్మల్ని? నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా వచ్చి మిమ్మల్ని ఏమైనా గోకాడా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కళ్యాణ్ అంటే అంత అసూయ మీకు? ఇలా ఒకరి మీద పడి ఆడటం వల్లే మన బతుకులు ఇలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ మీద పడి ఆడటం ఆపేసి చూసుకోండి. ఇక కళ్యాణ్ నిన్న డిమాండ్ పవన్ సావిత్రి దానికి వెళ్ళాడు. అసలు నిజంగా రీతు నాకు నిజంగా ఇప్పుడు నాకు రీతు అంటే ఎంత ఇష్టమవుతుందంటే, నిజంగా ఏంటి అమ్మాయి హౌస్లో ఎలా ఉందో, హౌస్లో డిమాండ్తో ఎలా ఉందో, కళ్యాణ్తో ఎలా ఉందో డిట్టో బయట అలానే ఉంది. నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగా తనుజ కన్నా రీతు ఇష్టం వస్తుందేమో అనిపిస్తుంది. నిజంగా తన క్యారెక్టర్ చూస్తే ఎంత జెన్యున్గా ఉంది, అసలుకి ఎంత జెన్యున్గా ఉంది రీతు. కళ్యాణ్ నిమిషం వదలట్లేదు, నా ఫ్రెండ్ అని.
ఎంతమంది నెగిటివ్ చేస్తున్నా కూడా. హౌస్లో ఉన్నప్పుడు ఏమో అనుకున్నాను, కానీ హౌస్లో ఎలా ఉందో నటిస్తుందేమో హౌస్లో అనుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చూసి. చాలా 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 జెన్యున్గా నిజంగా తన రీతుని నేను చెప్తున్నాను ఇప్పుడైతే. ఇప్పుడు తను నిన్న తన డిమాండ్ పవన్ ఆడియో ఫంక్షన్ చూసినప్పుడు, ఆడియో ఫంక్షన్ కాదు, ప్రోమో అదే సావిత్రి మూవీ ఫంక్షన్ చూసినప్పుడు అసలు ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఎంత ప్రోత్సాహం ఇస్తుంది. అసలు హౌస్లో ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది కళ్యాణ్తో. కళ్యాణ్ అంటే ఎంత అభిమానం, తనకేం అవసరం కళ్యాణ్ మీద అంత అభిమానం చూపించడానికి. హౌస్లో తను ఏమో అంత అభిమానం చూపించలేదు కదా, డిమాండ్ పవన్ అంటేనే ఇష్టం. కానీ బయటకు వచ్చినాక అక్కడ హౌస్లో నటించిందేమో, అక్కడ ఎలా ఉందో ఒరిజినల్ ఇలా అక్కడ ఇక్కడ దింపేసి వాళ్ళిద్దరు రావటం కానీ, వాళ్ళిద్దరు మాట్లాడటం కానీ, వాళ్ళిద్దరు కొట్టుకోవటం కానీ, హౌస్లో ఎలా ఉన్నారు బయట అదే ఉన్నారు. వాళ్ళని అభిమానించే వాళ్ళకి ఇది కావాలి. మీరు హౌస్లో ఒక విధంగా ఉండి బయటకు వచ్చినాక ఒక విధంగా ఉంటే మా ఎమోషన్తో ఆడుకుంటున్నారా మీరు? మేము పాపం చేస్తాం, మిమ్మల్ని అభిమానించడమేనా మేము చేసిన పాపం? వేరే వాళ్ళు ఎవరి గురించో వచ్చి మా మాటలు పడటం ఏంటి? మాకు ఇది అంటాం, లేకపోతే ఇంకోటి అంటాం. ఏం అవసరం మాకు ఇది? నిజంగా ఈ ఫ్యాన్స్ వల్ల వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం చెడిపోతుంది. నిజం చెప్తున్నాను కదా. నాకు రీతి అంటే ఎంత ఇష్టం వస్తుందో ఇప్పుడు. నిజంగా అంత జెన్యున్గా ఉండాలి మనం. ఒక దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నామో బయటకు వచ్చినా కూడా అలానే ఉండాలి. అదే ఇక తనుజ నిన్న స్టోరీ పెట్టింది కదా, అది దేనికి సంబంధించిందంటే దాని స్టోరీలో ఏంటంటే, ఒక షోకి ఒకళ్ళు వస్తున్నారంటే వాళ్ళని అవమానించడం కాదు, వాళ్ళు ఎంత మనీ ఖర్చు పెట్టుకొని ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత ఇదయ్యి వస్తున్నారు, వాళ్ళని అవమానించడం కాదు, ఏం కాదండి. నేను ఈ స్టోరీ చూసినప్పుడు ముందుగా ఎవరి కోసం పెట్టింది అనుకున్నా అంటే బాలి కోసం పెట్టింది అనుకున్నాను, ఉప్పల్ బాలి కోసం పెట్టింది ఉంటుందేమో అనుకున్నాను. బట్ నాకు తర్వాత అర్థమైందంటే ఉప్పల్ బాలి కోసం కాదు, వేరే వాళ్ళ కోసం కాదు, తను పెట్టింది నటరాజ్ మాస్టర్ కోసం అని. నటరాజ్ మాస్టర్ని తను అనింది కదా ఎవరు, బిందు మాధవి గారు కూడా. కొంచెం నోరు ఉంటే చాలు అనుకుంటారు చాలా మంది. నాకు అర్థం కాలేదు అదేంటో నోరు ఉంటే చాలు అనుకోవటం ఏంటో. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉండాలి అంటే నాకు అర్థం కాలేదు. అలాంటి వాళ్ళు అంటే ఏంటి? అలాంటి వాళ్ళు మీన్స్ ఏంటి? మీరేమన్నా తోపులా? అలాంటి వాళ్ళు మీన్స్ అక్కడితో అయిపోయింది. ఎప్పుడో సీజన్ జరిగింది, అయిపోయింది. తర్వాత ఆయన చెప్పారు మేము వాళ్ళ పాప బర్త్డేకి పిలిచారు అన్నీ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి వాళ్ళు మీన్స్ అంటే ఏంటి? దానికి స్టాండ్ తీసుకొని నిన్న తనూజ స్టోరీ పెట్టింది. ఇక తనూజ వెబ్ సిరీస్ వచ్చి 28 వస్తుంది. అందరు చూడండి. కళ్యాణ్ సాంగ్ని ఎలా హిట్ చేశారో తనూజ వెబ్ సిరీస్ని కూడా అలానే హిట్ చేయండి. అండ్ అగ్నిపరీక్ష వస్తుంది, అగ్నిపరీక్ష అందరూ చూడండి అండ్ వీడియోస్ కూడా చూడండి. ఇంకోటి విషయం ఏం చెప్తున్నా అంటే, ఇదొక జాబ్ లాంటిదండి. ఎవరి గురించి ఏదో చెడ్డగా చెప్తే వ్యూస్ వచ్చేస్తాయని చెప్పరు. అది ఎవరో ఎలాంటి వాళ్ళు చేస్తారో తెలుసా? అక్కడ ఏది లేకపోయినా సృష్టించేస్తారు కదా, అలాంటి వాళ్ళని తిట్టని మీకు ఇష్టం వచ్చినట్టు. అంతేకాని అక్కడ ఉన్న విషయాల్ని చెప్తే ఇదొక జాబ్ లాంటిది. యూట్యూబ్ అన్నాక తక్కువ పని ఉండదు. యూట్యూబ్ అంటే చిన్న చూపు కాదు. యూట్యూబ్ చేసి చూపించండి, మాట్లాడే వాళ్ళంతా చేసి చూపించండి. వ్యూస్ కోసం ఎవరు ఏది పడితే అది వాగరు. అది ఒక ఏమంటారు, ఎథిక్స్ లేని వాళ్ళు చేసే పని. అది లేని వాళ్ళు చేసే పని. ఇప్పుడు అక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ పాప అన్నం తినలేదు అనే దానికి పాపకి గొంతే పూడుకుపోయింది అని చెప్తారు చూడండి. అది ఎథిక్స్ లేకపోవటం అనేది. పాప అలిగి అన్నం తినలేదు అనే దానికి పాపకి గొంతు చెడిపోయిందంట, గొంతు పూడకపోయిందంట, గొంతులో మింగుడు పడలేట్లా అంట, ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి ఇలాంటి వార్తలు చెప్తారు చూడు. వాళ్ళు ఎథిక్స్ లేని వాళ్ళు వ్యూస్ కోసం చేసేవాళ్ళు. అంతేగాని ప్రతి ఒక్కరు కాదు. ఇంత వ్యూస్ కలెక్ట్ చేసుకొని ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఏ యూట్యూబర్ని చిన్నతనంగా మాట్లాడద్దు. మాటలకు కూడా హద్దు ఉంటుంది. ఆ హద్దుని మనసులో పెట్టుకొని మాట్లాడండి. అది నువ్వు అభిమానించే తనుజ గారికైనా నచ్చదు, నేను అభిమానించే కళ్యాణ్కైనా నచ్చదు, మనం అభిమానించే కేటీ ఫ్యాన్స్ కేటీకి కూడా